వెల్కమ్ టు వాల్మీకి రామాయణం ఎపిసోడ్ 54. ఈ ఎపిసోడ్ లో సీతమ్మను వెతుకుతూ వెళ్లిన వానర సైన్యం ఆమె జాడ తెలియక చనిపోదాం అనుకున్నారు. కానీ వారికి ఎవరు సహాయం చేసి సీతమ్మ జాడ చెప్పారో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సీతమ్మను వెతుకుతూ దక్షిణ దిక్కుకు వెళ్లింది వానర సైన్యం. సుగ్రీవుడు సీతమ్మను వెతికి వెనక్కి రావడానికి వారికి ఇచ్చిన సమయం కేవలం 1 నెల. కానీ వారు ఒక గుహలో చిక్కుకుని 4 నెలలు గడిపేశారు. దాంతో వారు గుహ బయటికి వచ్చినా వెనక్కి వెళ్తే సుగ్రీవుడు వారిని చంపేస్తాడు అని వారు అక్కడే చనిపోదామని నిర్ణయించుకుని అందరూ వరుసగా దర్భలు పరుచుకుని ఏదైనా జంతువు వచ్చి మనల్ని తినేస్తే చనిపోదాం అని వరుసగా పడుకున్నారు. వారితో వచ్చిన హనుమ ఎంత నచ్చజెప్పినా ఎవ్వరూ వెనక్కి వెళ్లడానికి ఒప్పుకోకుండా అలానే పడుకున్నారు. కొంచెం సేపటికి వారు పడుకుని రామకథ చెప్పుకోవడం మొదలుపెట్టారు. అక్కడే ఒక పెద్ద బండపైన రెక్కలు కాలిపోయిన పక్షి వారు చనిపోతే వారిని తిందామని కూర్చొని చూస్తూ వారు చెప్తున్న రామకథ వినింది. ఆ కథలో వారు జటాయువు రావణుడి చేతిలో చనిపోయింది అని చెప్పగానే, నా తమ్ముడు జటాయువు చనిపోయాడా? నాకు రెక్కలు లేవు, ఎవరైనా నన్ను కిందకి దింపండి, నా అంతటి నేను కిందకి రాలేను అనింది. అప్పుడు అంగదుడు లేచి ఆ పక్షిని కిందకి దింపాడు. అప్పుడు ఆ పక్షి నా తమ్ముడు జటాయువు తన స్నేహితుడు దశరథుడు ఎందుకు చనిపోయారు అని అడిగింది. మళ్లీ అంగదుడు రామకథ మొత్తం వివరంగా పక్షికి చెప్పి ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ పక్షి నా పేరు సంపాతి, నేను జటాయువు సోదరులం. ఒకసారి మేము సూర్యుడితో సమానంగా రోజంతా ఎగరాలి అని పందెం పెట్టుకున్నాము. ఆ రోజు సూర్యుడితో సమానంగా ప్రయాణిస్తుండగా మిట్ట మధ్యాహ్నం సూర్యుడి నుండి వచ్చిన వేడికి జటాయువు స్పృహ తప్పి కింద పడుతుంటే నేను పెద్దవాడిని కనుక నా తమ్ముడిని కాపాడాలి అని నా రెక్కలను నా తమ్ముడికి అడ్డుగా పెట్టా. ఆ సూర్యకాంతికి నా రెక్కలు కాలిపోయాయి. దాంతో నేను వింధ్యా పర్వతం మీద పడిపోయాను. మళ్లీ నా తమ్ముడి గురించి ఇప్పుడే వింటున్నా, నా తమ్ముడికి తర్పణం ఇవ్వాలి అని సముద్రం దగ్గరకు తీసుకువెళ్లమన్నాడు సంపాతి. జటాయువుకి తర్పణం ఇచ్చాక రెక్కలు కాలిపోయిన పక్షిని నేను రామకార్యానికి సహాయం చేయలేను కాని మాట సహాయం చేయగలను అంటూ సీతమ్మ ఈ సముద్రం దాటి దక్షిణ వైపు వెళ్తే బంగారంతో చేయబడ్డ లంక ఉంది. దానిని విశ్రవసో బ్రహ్మ కుమారుడు కుబేరుడు తమ్ముడు రావణుడు పరిపాలిస్తున్నాడు. లంకలో సీతమ్మ ఉంది అని చెప్పాడు సంపాతి. ఆ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు దివ్య దృష్టి ఉంది. నేను 100 యోజనాల దూరం ఉన్నదానికి ఇక్కడే కూర్చుని చూడగలను. అదే కాకుండా నాకు రెక్కలు లేవు కనుక నా కొడుకు సుపార్షుడు నాకు రోజు ఆహారం తీసుకొస్తాడు. ఒకరోజు నాకు ఆహారం తేవడానికి వెళ్తే వాడు ఒక విచిత్రం చూశాడు. నల్లటి శరీరంతో భయంకరంగా ఉన్న రాక్షసుడు ఆకాశరథంలో వెళ్లిపోతున్నాడు. వాడి చేతిలో ఒక స్త్రీ ఆకాశంలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమె రామ లక్ష్మణ అని గట్టిగా కేకలు పెడుతుంది. ఈ విషయం నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణుడే అపహరించి లంకకు తీసుకుని వెళ్లాడు. ఇంకో విషయం ఏంటంటే రెక్కలు కాలిపోయాక ఇంక ఈ శరీరంతో నేను బ్రతకూడదు అనుకున్నాను. ఇక చనిపోయే ముందు నిశాకర అనే మహర్షి దగ్గరికి వెళ్లి ఆయనకి చెప్పి ప్రాణం వదిలేద్దాం అనుకుని ఆయన దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పా. అప్పుడు ఆయన లేదు సంపాతి, నువ్వు రాబోయే రోజుల్లో సీతా అపహరణంలో వానరులకి సహాయం చెయ్యాలి. సీతమ్మను వెతుకుతూ వచ్చిన వానరాలకి సీతమ్మ ఎక్కడ ఉందో చెప్పాలి. ఇంకా ఆ వానరాలకి ఇంకో విషయం కూడా చెప్పు. సీతమ్మని ఆ రావణాసుడి తీసుకుని వెళ్ళాక లంకలో ఆమెకి వాడి ఐశ్వర్యం అంతా చూపిస్తాడు. పంచభక్ష పరమాన్నాలు పెడతాడు. కాని సీతమ్మ వాటి వైపు కూడా చూడదు. ఆమె ప్రాణాలు నిలబెట్టడానికి ఇంద్రుడు ఆమెకి దివ్యమైన పాయసం పంపిస్తాడు. అది తింటూ సీతమ్మ రాముడి కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటుంది అని ఆ మహర్షి నాకు చెప్పారు అని వానరాలకు చెప్పింది సంపాతి. ఈ విషయం చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్లీ తిరిగి వచ్చేశాయి సంపాతికి. ఆ రెక్కలతో హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది సంపాతి. ఇది రామకార్యానికి సహాయం చేసిన సంపాతికి దక్కిన బహుమానం. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. వాల్మీకి రామాయణం మొత్తం ఇలానే వినాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నౌ.